ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ప్రధానంగా కుజుడు రాహువు కలుస్తున్నారు. 24వ తేదీ నుంచి మీనరాశిలో కుజరాహువుల కలయిక మరియు రవి గురువులు ఇద్దరు కూడా మనకి 14వ తేదీ నుంచి ఒక 16 రోజుల పాటు కలుస్తున్నారు. దీనివల్ల కలిగేటువంటి మంచి పరిణామాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా జాతక చక్రం లేదు, నాకు లగ్నము రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు కూడా ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు ఇది మనం ఆల్రెడీ గత డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం. కాస్త యాక్సిడెంట్స్ అని, గొడవలని, యుద్ధం వైపు ఆసక్తి చూపించడం అని, అగ్ని ప్రమాదాలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయని. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఇక్కడ ఈ దశమాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి కుజుడు 2లో ఉన్నాడు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో తెలియని వాగ్వివాదాలు వస్తుంటాయి. ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో, ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో, ఆఫీస్ స్పేస్లో అంటే ఆఫీస్లో ఉండేటువంటి వారితో, దశమం అంటే ఆఫీస్ కదండి, వారితో ఏదైనా ఒక ఇబ్బంది రావడం, ముఖ్యంగా వేడివి ఏవైనా సరే తాగడం వల్ల, ఒక్కోసారి చూడండి మనం ఒక్కోసారి గబుక్కుని చూసుకోకుండా వేడివేడి తాగేస్తాం. ఇటువంటి వాటి వల్ల, బికాజ్ ఆఫ్ జలరాశుల్లో ఉన్న కుజరాహువులు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాటి వల్ల ఈ అనర్థాలు జరుగుతాయి. సిబ్లింగ్స్ ద్వారా, అన్నదమ్ముల ద్వారానో, అక్కలచెల్ల ద్వారానో, కుటుంబంలో ఏదైనా ఒక గొడవ, ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ అవ్వడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇది ఈ సిచ్యువేషన్స్, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మీకు. మరి దీన్ని తప్పించుకోవడం ఎలాగా? అనవసరమైన ఘర్షణ వాతావరణం వస్తుందని చెప్పాను కదా, ఈ కుజరాహులు కుటుంబ స్థానంలో ఉన్నందుకు. అంటే మీరు కుటుంబంతో కలిసి ఏదైనా ఇంట్లో, ఇప్పుడు చూడండి, లలితా సహస్రనామాల శ్రవణం కానీ, పఠనం కానీ, లేదా విష్ణు సహస్రనామాలు కానీ, అలాంటిది గృహంలో కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కనుక చేసుకున్నట్లయితే ఆ కుటుంబంలో వచ్చే డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ కుజరాహుల కాంబినేషన్ ఇంకొక మంచి అద్భుతమైన యోగాన్ని కూడా ఇస్తుంది. ఏమిటది అంటే, ఎప్పుడూ డిస్టర్బెన్స్ ఇవ్వాలని లేదు గ్రహము. మీ ఉద్యోగంలో, మీరు చేసే ఉద్యోగంలో ఏదైతే ఉందో అందులో మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇక్కడ. అయితే 3వ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు మీరు తీసుకునేటువంటి ఒక డేరింగ్ స్టెప్ ఏదైతే ఉందో అది మీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రవి గురువులు, ఈ కుజరాహువులు ఉన్న స్థితి బట్టి కొంచెం మీరు పెద్ద మొత్తంలో ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో, అందులో ప్రధానంగా ఈ బ్యాంక్ సెక్టార్స్లోని, గవర్నమెంట్ వీటిల్లో ఉండేటువంటి వారికి ఎవరికైనా మీరు ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను మీకు గత చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను, అష్టమంలో కేతు ఉన్నాడు, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైనా విదేశీ కంపెనీలతో ఏదైనా టైఅప్ పెట్టుకునే విషయంలో కానివ్వండి, సమ్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఒక్కోసారి. అవి ఏమవుతాయంటే, మనకి పూర్తిగా మనం చదవం, సరేలే ఏదో ఒకటి ఏమైపోద్దులే అనుకుంటాం. కానీ వాళ్ళు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని కొన్ని ఆంక్షలు విధించి మన మీద ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అయితే మీరు చేయవలసిన దేవతారాధన గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. దీనివల్ల కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క కుజరాహువుల యొక్క నెగటివ్ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది చేయడం వల్ల. అయితే ఇక్కడ 2 విధాలుగా ఉంది. 3లో ఏమో 2 శుభగ్రహాలు ఉన్నాయి, 3వ అధిపతి ఏమో రాహుతో ఉన్నాడు. కాబట్టి ఏమిటి, కొన్ని నిర్ణయాల వల్ల గ్రోత్ ఉంది, కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ ఉంది.
కాబట్టి వీలైనంత మటుకు తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకొని అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. సూర్యుడికి ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేస్తూ సూర్య నమస్కారాలు చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దీంతోపాటు చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు. మరి వీరు ఏం చేయాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుందో చెప్తానండి మీకు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నందుకు మీరు నవగ్రహాలలో కుజ రాహుగ్రహాలు ఉంటాయి. అక్కడ చక్కగా నేతితో దీపము వెలిగించండి. ఏ రోజు వెలిగించాలి? మంగళవారం కానీ శనివారం కానీ వెలిగించవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశం మనకి ఆలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే మనకి సర్ప ప్రతిష్టలు కూడా చేసి ఉంటాయి. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో పసుపు గంధము కలిపిన నీటిని ఒక గ్లాసులో కానీ ఒక చెంబులో కానీ తీసుకొని చక్కగా మీరు ఆ వాటర్ పట్టుకొని ఒక 3 కానీ 11 కానీ లేకపోతే 7 ప్రదక్షిణాలైనా సరే చేసి వాటి మీద అభిషేకంగా చేయండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కుజరాహుల కలయిక అనేటువంటిది కొంత సర్పదోషంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే అది జలరాశుల్లో జరిగింది కాబట్టి జలముతో అభిషేకం చేయడం వల్ల, మరియు శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి అక్కడ పసుపు కలిపిన లేదా గంధం కలిపిన నీటితో శివుని మీద ఒక చెంబుడు నీళ్లు కనుక మీరు భక్తి శ్రద్ధలతో వేసినట్లయితే మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, రాశి లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు ఈ దోషం అనేటువంటిది అంటదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలామందికి ఆలయం దగ్గరగా లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? గోవుకి చక్కగా క్యారెట్లు 4 ఉండలు చేసినటువంటి బెల్లము తినిపించండి. అయితే ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్తాను. ఎప్పుడు కూడా మీ జన్మజాతకాల్లో కనుక ఈ బ్యాడ్ కాంబినేషన్స్ అంటారు, అంటే శని కుజులు కానీ, అంటే కుజుడు పాడై లేదా రాహు పాడై ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అయితే దీనికి మనం దశ, అంతర్దశ, భుక్తి కూడా మనం పరిశీలన చేసుకోవాలి పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే ఇవన్నీ గోచారంలో జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్లో మనం ఏ లగ్నం, మనం జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది, ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఆ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి, అంటే మనకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చాలా సింపుల్గా భయపడిపోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నామా అమ్మవారే రక్షిస్తుంది మనల్ని. ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది, నా జాతకం బాలేదు, ఇవన్నీ పెట్టుకోకండి. నేను అమ్మవారిని నమ్ముకున్నాను, హ్యాపీగా నేను నమ్ముకున్నాను, నాకు అమ్మవారు చూసుకుంటుంది, చాలు. దుర్గా, ఓం దుర్గాయ నమః, కుజరాహు కలయికుంది ఓం దుర్గాయ నమః లేదా ఓం స్కందాయ నమః అనుకోండి, చాలు. అలాగే మీకు ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ధనయోగం ఏ మార్గంలో ఉందనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరము కూడా ధన సంబంధించిన వాటి వల్లే కదండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ రూట్ తెలిస్తే క్లియర్ అయిపోతుంది మనకి. తెలియక ఏం చేస్తామంటే రకరకాలవి చదువుతూ ఉంటాం, తెలియకుండా అందులో కష్టపడతాం, ఇందులో కష్టపడతాం, జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకెందుకు ధనపరంగా ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహ కలయిక వల్ల వస్తుంది, దానికి చాలా సింపుల్గా లలితా సహస్రనామాలు నామాలు ఉన్నాయి మనకి ఫైనాన్షియల్ గ్రోత్కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటిది. ఆ రకంగా మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ థర్డ్ లార్డ్ ఎవరు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో హౌస్ మీకు ఎంట్రన్స్ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది అనేది జ్యోతిష్శాస్త్రంలో ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కానీ, వివాహం ఎప్పుడవుతుంది కానీ, చాలామంది చూడండి వివాహం ఎప్పుడవుతుందో అర్థం కాదు వారికి. ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, వెక్స్ అయిపోతారు, ఏదో ఒకటి కానీ కాంప్రమైజ్ అవుతారు, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహ సమయం తెలుసుకోండి ఎప్పుడు మీ పర్సనల్ చార్ట్ ద్వారా. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అందులో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు, అంటే వృత్తిని ఇచ్చేటువంటి కారకుడు బలంగా లేడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు. కానీ అతని బలము వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా, వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా పెరుగుతుంది. వాళ్ళ జన్మజాతకంలో దశమాధిపతి ఆ కాంబినేషన్లో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడేటువంటి వారికి వేరే దేశానికి, రాష్ట్రానికి వెళ్ళగానే గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు అరే నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయి అనవసరం తప్పు చేశాను, ఇప్పుడు మంచి పని చేశాను అనిపిస్తుంటుంది. అది జన్మజాతకంలో కనబడుతుంది. కాబట్టి అది చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీ యోగాలు కానివ్వండి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇలాగా 1-2 అని కాదు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, మీకు ఎందుకు అపజయాలు వస్తున్నాయని, ఎందుకు జయం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు మనం ఈ కుజరాహులు కలుస్తున్నారు, ఈ గోచార ఫలితాలు ఇలాగే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని మీకు సందేహం కలగవచ్చు. ఏమిటంటే
మనం ఒకటి తలుస్తాం, దైవం ఒకటి తలుస్తుంది అంటూ ఉంటారు చూసారా. అంటే మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం, కానీ కాలము దానికి అనుకూలిస్తే మన ప్లానింగ్ అద్భుతంగా వెళ్తుంది. కాలం దానికి అనుకూలించకపోతే మన ప్లానింగ్, మన కష్టం అన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కాలం ఎలా ఉంది చూసుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, గోచారంలో ఇది కనెక్టివిటీ ఉందా లేదా అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మామిడి పండు ఇప్పుడు ఎండాకాలంలో పండుతుంది. మామిడికాయ ఇప్పుడు మనకు పండుగ వస్తుంది కదా. అదే నేను ఎండాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలము, వర్షాకాలము నేను మామిడి చెట్టు దగ్గర కూర్చొని నాకు మామిడి పండు ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తే కాలం లేదు. అప్పుడు ఆ కాలంలో మీకు పండదు, మీకు ఎండాకాలంలోనే మీ చేతికి వస్తుంది. అలాగే గోచారంలో ఉండే గ్రహాలు, ఇక్కడ ఈ గ్రహం పాజిటివ్గా ఉంది ప్రజెంట్, నువ్వు చేసే ఈ ప్రయత్నాన్ని దానికి కనెక్టివిటీ అవుతుంది. లేదా ఇక్కడ ఈ ప్లానెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం ఫలించదని చెప్పడానికి మనం ఈ గ్రహాల కలయికలు కానీ గోచార ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్లారిటీ మీకు అర్థమైపోయిందంటే మీ పర్సనల్ చార్ట్ ఫస్ట్ చూసుకుంటారు, కాలంలో ఎలా ఉంది బలం అనేటువంటిది చూసుకుంటారు, అమ్మవారిని పూర్తిగా నమ్ముకుంటారు. అమ్మని నమ్మిన వాడికి ఎలాగైతే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్మిన వాడికి దేనికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారిని నమ్ముకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.